స్టార్డమ్ వచ్చేసింది. మార్కెట్ పెరిగింది. వరుసగా విజయాలొస్తున్నాయంటూ నేల విడిచి సాము చేస్తే అస్సలుకే మోసం వస్తుంది. అందుకే ఆచితూచి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ అడుగులేస్తున్నారు అనిల్ రావిపూడి. టాప్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా ఈయన మాత్రం సీనియర్స్ వైపే అడుగేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. మరి అదేంటో తెలుసుకుందామా? అనిల్ రావిపూడి తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు. చేసిన 7 సినిమాల్లో 6 విజయాలందుకున్నారు అనిల్. F3 కూడా అబవ్ యావరేజే, అంటే పరాజయం లేని పరంపర అన్నమాట. ఇంత క్రేజ్ ఉన్నా అనిల్ మాత్రం డిఫరెంట్ రూట్లో వెళ్తున్నారు. టాప్ హీరోల జోలికి వెళ్లకుండా సీనియర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అనిల్ రావిపూడి అవునంటే ఈ రోజు కాకపోతే రేపైనా మహేష్ బాబు, రామ్ చరణ్తో పాటు చాలా మంది హీరోలు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ అనిల్ మాత్రం కొత్తగా ఆలోచిస్తున్నారు. ఒకేసారి మార్కెట్ పెంచుకోకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. మధ్యలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరుతో 200 కోట్లు కొట్టిన అయినా తర్వాత మళ్లీ సీనియర్స్ దగ్గరకు వచ్చేశారు. గతేడాది బాలకృష్ణతో భగవంత్ కేసరి చేసి తనలోని మరో యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేశారు అనిల్. అనిల్ అంటే కేవలం కామెడీ, యాక్షన్ మాత్రమే చేస్తారనే ముద్రని తొలగించుకుంటూ సోషల్ మెసేజ్ ఉన్న కథని డీల్ చేశారు ఈ దర్శకుడు. తాజాగా వెంకటేష్ తోనూ అలాంటి డిఫరెంట్ సినిమాని చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ అంటూ విభిన్నమైన కథని తెరకెక్కించబోతున్నారు అనిల్. జూలై 3న మొదలుపెట్టి సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. మొత్తానికి సినిమాకి తనలోని కొత్త యాంగిల్స్ ని బయటకు తెస్తున్నారు అనిల్ రావిపూడి.